బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ జగన్ తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. రాయలసీమకు గోదావరి నీటి తరలింపుకు గతంలో కేసీఆర్ మద్దతిచ్చారన్నారు. ఇప్పుడు రాజకీయ కారణాలతోనే బనకచెర్లని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది అన్నారు. ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు మంత్రి నిమ్మల. మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100, 120 రోజులు 400, 450 టీఎంసీలు శ్రీశైలంకి, నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే ఈరోజు దానికి విరుద్ధంగా ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాను. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచెర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార, జీవధార అయినటువంటి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే ఈ రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా ఆయన యొక్క డబల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ